తెలుపుకుంటాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కలిసాం. ఈరోజు మీకు అందరికీ కూడా ఎవరెవరు ఏ ప్రశ్నలు అడిగినా ఎప్పటి నుంచో మీరు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు అడగడానికి నాకు కొన్ని సమాధానాలు అంటే నాకు సమాధానం ఇవ్వడానికి కావాల్సిన కొన్ని అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీ అందరితో ఇది భారతీయ జనతా పార్టీ నుంచి అఫీషియల్ స్పోక్స్మెన్ కాదు నేను కేవలం ఇది విశ్వ హిందూ ధర్మ పరిశ్రమ తరఫు కంబాల శ్రీనివాసరావుగా అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేసుకోవడానికి మీ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా నేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉంటే బంగారు వరలక్ష్మి కానుక అనే ఒక ప్రోగ్రాము ఈ సంవత్సరం ఇది సీజన్ 4గా 2026కి సీజన్ 4గా నేను శ్రీకారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పడం జరిగిందంటే కంబాల కానుక వనితల వేడుక అనే కార్యక్రమాన్ని ఒక శ్రీకారం చెప్పి అది 11th జూలై 2026 స్టార్ట్ చేసి మీకు ఆల్రెడీ పత్రికాముఖంలో చెప్పడం జరిగింది. అది 2 ఆగస్టు 2026 వరకు కూడా నిరాఘాతంగా తగ్గింది. ఇందులో చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1,00,000 పట్టు చీరలు నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అది టార్గెట్ రీచ్ అయింది. నేను తర్వాత కాల్కులేట్ చేసుకున్నాం 90,000 అనుకున్నాం. 90,000 కాదు 1,00,000 కూడా టార్గెట్ రీచ్ అయింది. నిన్న కూడా సెలవు తీసుకుందామని చెప్పి అనుకుంటే కడియపలంక నుంచి ఈ బొరుసు సుబ్రహ్మణ్యం గారు అలాగే పుల్లా బ్రదర్స్ ఇంకా ప్రెసిడెంట్ గారు ఎవరు ఉన్నారు చేదాశక్తి శ్రీనివాసరావు ఎవరో ఉన్నారు, అలాగే ఎవరో ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యేకించి ఆహ్వానించి ముసలమ్మ తల్లి గుడి దగ్గర చాలా ప్రత్యేకమైన కార్యక్రమం ఏర్పాటు చేసి తులాభారం ఏర్పాటు చేశారు నా కోసం చెప్పాను. అక్కడ పురంధేశ్వరి గారు అలాగే బుచ్చి చౌదరి గారు కందులు దుర్గేష్ గారు కూడా అటువంటి తులాభారాన్ని అక్కడ తీసుకున్నారు. అక్కడ సో మీకు కూడా అలా చేయాలనిపించిందని చెప్పాను. ఏంటంటే కడియపలంక అనేది మీకు అందరికీ వెరీ ఫేమస్. అక్కడి నుంచి పువ్వులు నర్సరీ అంతా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంచి తిరుగుతున్న సంస్థ. నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నాకు ఎందుకో మనసు కనిపించింది, ఇంతమంది ఆడవాళ్ళు ఉపన్యాసం వస్తారు కదా, వాళ్ళకు కూడా పట్టుచీరలు ఇస్తే బాగుంటుందని చెప్పి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని ఒక 1000 పట్టుచీరలు వితరణ జరిగింది. అంటే మొత్తం టోటల్గా 1,00,000 పట్టుచీరలు వితరణ చేయడం జరిగింది. ఇందులో మీరందరూ చాలా ముఖ్యంగా మనందరికీ సంతోషకరమైన విషయం అంటే నేను ఏదైతే చెప్తానో కులమతాలకు అతీతంగానే రాజకీయాలు మానవత్వం పేరిట చేస్తాననే విషయాన్ని తెలియజేశాను. ఆ విషయానికి అనుగుణంగానే నా దగ్గర వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను. ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులతో పాటు ముస్లిమ్స్, క్రైస్తవులు వచ్చారు. నిన్న ప్రత్యేకించి రాజానగరంలో అయితే లాస్ట్ రోజున 250 కుటుంబాలు ఉన్నాయంట, ముస్లిం కుటుంబాలు. దాంట్లోంచి ఎంతమంది వస్తే అంతమందికి పట్టుచీరలు ఇచ్చాను. కానీ లాస్ట్లో ఒక 20 మంది కూర్చునిపోయారు. సార్ మేము అల్లా అంటే మాకు చాలా ఇష్టం, అలాగే మేము హిందూ సాంప్రదాయాన్ని గౌరవిస్తాం, మాకు కూడా ఇస్తారని చెప్పిన 15 మంది కూర్చుంటే ఆ 15 మందికి డ్రాలో తగిన ముగ్గురికి కూడా కలిపి దాదాపు ఒక 20 మందికి వరలక్ష్మి రూపు ఇస్తే నేను అడిగాను వాడిని ఏం చేస్తారా మరి రూపు అంటే మీరు సీతానగరంలో చెప్పారు కదా సార్, అది ఒక ఆయన దిరువాలు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటాడు, ఒక షాప్ ఉండి ఆయన రెండో షాప్ కూడా చేసుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా ఆ రూపు దేవుడు పెట్టి వెళ్తున్నాను సార్ వరలక్ష్మి రూపు అని చెప్పని ఆ మాట మేము కూడా విన్నాం సార్. మేము కూడా దిరువాలు దాచుకుంటాం సార్, నువ్వు ఎక్కడా కూడా అగౌరవపరచని చెప్పి నేను ఇచ్చే ముందు రూపిచ్చే ముందు, ఎందుకంటే ఇది హిందూ సాంప్రదాయకరమైన వరలక్ష్మి ఏమంటే చాలా పవిత్రంగా చూస్తారు కాబట్టి చాలా కట్టర్ హిందువులు ఉంటారు సార్, అలాగే ఇస్తారని చెప్పిన కొంతమంది ప్రశ్నలు వేశారు. నేను వాళ్ళు అడుగుతాను, ఇచ్చే ముందు అడుగుతాను, అమ్మ మీరు ఏం చేస్తారు ఈ రూపని, ఒకవేళ మీరు ఈ రూపంగా అగౌరవపరిచేలా ఉంటే మీకు డబ్బే కావాలనుకుంటే రూపంగా డబ్బు ఇస్తారని చెప్పినట్టే అందరూ కూడా ఎవరైతే తీసుకున్న వాళ్ళందరూ కూడా మాకు యేసు ప్రభు అండి, మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఇల్లు కట్టుకున్నప్పుడు ముహూర్తాలు పెట్టుకుంటాం, మాకు హిందూ సాంప్రదాయాలు అంటే గౌరవం ఉందని చెప్తే చాలా సంతోషపడిస్తాను. ఇంకో విషయం, నేను ఒక ప్రసంగం ఇచ్చిన తర్వాత ఆ ప్రసంగం విన్న తర్వాత చాలా మంది దగ్గరికి వచ్చి ఎప్పటిదాకా మీ దేవుడు వేరనుకునేవాళ్ళం అండి, మీ మాటలు విన్న తర్వాత మాకు భగవంతుడు ఒకే ఉంటాడు, పంచభూతాల్లో ఉంటాడు, ఒకే దైవం అల్లాగా జీసస్గా రాముడిగా ఉన్నారు చెప్పిన భావాన్ని వ్యక్తపరచడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో నేను చేసుకుని ఈ పని అంతా కూడా ఈ విధంగా విస్తృతంగా చాలా సంతోషం వచ్చింది. నిన్నటి వరకు అంటే మొన్న 21వ తారీఖు వరకు లెక్కేసుకున్నాం మేము, కానీ నిన్న కూడా అది 20వ తారీఖు వరకు లెక్కేసుకున్నాను. 21వ తారీఖు కూడా కలుపుకుంటే మేము 1,00,000 పట్టుచీరల టార్గెట్ కూర్చోవడం జరిగింది. అలాగే 4,000 బంగారు రూపులు కూడా అందరికీ కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో అందరికీ కూడా